అన్న నమస్తేనే. ఏం పేరు? నా పేరు భిక్షపతి. మీరు రైతేనా? మేము రైతుమే. మాకు ఇక్కడ ధర్నా అయితే జరుగుతుంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఏంది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రుణమాఫీ అయిందంటవా? కాలేదు. రుణమాఫీ కానందుకే ధర్నా వెళ్ళాము. రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అవుతాయని చెప్పి ఒక్కరు కూడా చేయలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారు, అది కూడా ఇస్తలేడు. ఆ బంగారం షాపులు బంద్ అయిపోయినాయి. ఆయనకు దొరకలేదు బంగారం ఉందామంటే. ఇంకోటి ఇంటికి ఒక 2500 ఇస్తాడు, మహిళలకు ఇస్తాను, అవి కూడా దొరుకుతలేవు. ఆయనకు పైసలు దొరుకుతలేవు. పొడగొట్టుకుని వచ్చి దేవుడు ఎవరు ఇస్తాడు ఆయనకు? చుట్టం ఉంటాడు ఆయనకి. ఏదో కేసీఆర్ పుణ్యాల కేసీఆర్ పేరుతో గెలిచినాడు. మనకు గెలవపోవాడు, సిగ్గు తప్పినవాడు. షాటర్లు మోటార్లు ఒక్కొక్క షాట కరెంట్ తక్కువ ఇస్తుండు. మోటార్లు చట్ట ఎదుర్కొని మోటార్లు కాలిపోతున్నాయి. ఇలా కేసీఆర్ ఉండగా ఇట్లా ఒక మోటార్ పెడితే ఇక్కడ పడిపోయేది. కరెంటు పోతుంది, మోటార్లు నడతలేవు. ఒక్క మోటార్ నడతలేవు, మోటార్లు కాలిపోతున్నాయి. ఆయనకి ఎంత సిగ్గు అనిపిస్తుంది? కరెంట్ సిగ్గు లేదా, ఆయన సిగ్గు లేదా, పట్టించుకుంటలేడా? కాంగ్రెస్ వాళ్ళు మేము మాఫీ చేసామని ఊళ్ళో చెప్పి ఎంత సిగ్గు అనిపిస్తుంది వాళ్ళకు. ఆ రేవంత్ రెడ్డి ఏమైనా ఇండ్లు కట్టి వెళ్ళాలా? ఆ భూమి కొలుస్తారు, ఆ భూమి కొలుస్తా, ఈ భూమి కొలుస్తా, కాంకేమనికి వస్తాడు. ఎవడు ఇస్తాడు? కోట్లు తీసుకుపోదామని చూస్తున్నాం. అంతే తప్పించాలి. పైసలు కాజపడి వచ్చింది కానీ ప్రభుత్వానికి పనిచేయడానికి రాలే ఆయన. కాంగ్రెస్ పాలన అంటే కసాయి పాలనగా చేసిన ఆయన. మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలిచేయలేదు. ఆ కాంగ్రెస్ ముఖం పెట్టుకొని తిరిగేయలేదు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఊళ్ళో ఎంతమంది సర్పంచ్ చేస్తారో ఆయనకే అర్థమవుతుంది. ఒక్కడు కూడా గెలవాడు. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. ఒక్కడు కూడా కాంగ్రెస్ వాడు గెలిచిన పాపన ఓడు. ఒక్కడు కూడా వాళ్ళకి ఓట్లు వేయాలి. ఎట్లా వేస్తారు వాళ్ళకి ఓట్లు? ఎంత మంచి పరిపాలన చేస్తారు, అందరూ గెలిచిపోతుంది. 6 గ్యారెంటీ, 7 గ్యారెంటీ ఇచ్చిండు. ఆళ్ళకి ఒక బస్సు పెట్టిండు. వాళ్ళు బస్సులో తిరుగుతారు, ఇంటికి వస్తారు. అంతే. వాళ్ళు ఏమంటే వాళ్ళకి పోతారు బస్సులకి. తిరిగి పాసాయి ఆధార్ కార్డు జైలు ఉంటుంది. వాళ్ళకు బస్సు ఎక్కిపోతూనే వాళ్ళు. వాళ్ళకి ఎంత సిగ్గు అనిపిస్తుందో, ఆయన రేవంత్ రెడ్డికి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆయన ఇంటర్వ్యూలు కూడా దొంగలే, ఆయన కూడా దొంగలే తయారైంది. మరి ప్రజాపాలన ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్ అంటారు కదా, ప్రజలకు వచ్చి ప్రజలకు ఏం చేస్తున్నా ఆయన? ఏమైనా చేసి చూపించాలి. పేదలకు మేము పేదోళ్ళమే. ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మాకు 1 రూపాయి కాలేదు. ఎట్లా చేసి ఎవరికి వేసిండు ఆయన రుణమాఫీ? ఎవరికి కాలేదు, మాకు కాలేదు. మాకు బ్యాంకులో వచ్చి చెప్తారు కదా, బ్యాంకులో సర్వీసుకోమని ఫోన్లు చేసి తెలియలేదా? అన్ని తెలియలేదా? అగ్రికల్చర్ ఇచ్చిన అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు? మాది సిస్టమ్ తీసుకులేదు, ఆ సిస్టమ్ వద్దంటుంది. మాకు ఇంతకే ఇచ్చిండు. సీఎం అంటే ఎంతమందికి ఇచ్చినారు నువ్వు? దొంగ అందరికి ఇచ్చి ముఖం పెట్టుకొని తిరిగి ప్రజాలరా. 1 రూపాయి ఎవరికి దొంగ ముఖం పెట్టుకొని తిరుగుతావు. టీవీలలో చెప్తాడు, అది చెప్తే ఇది చేస్తున్నావు, తిడతాడు. ఆయన ముఖం లేదా తిడతాడు. ఆయన ముఖం ఉంటే ఊళ్ళలోకి వచ్చి చెప్పమని మండలానికి వచ్చి ఎంతమందికి రుణమాఫీ అంది, ఎంతమంది రుణమాఫీ కాదు చూడమని తెలివి ఉంటే సీఎం గానే. రైతు భరోసా 500లకు బోనస్ అన్నారు. 500 లేవు, 5 రూపాయలు కాదు లేవు. ఆ చెప్పుల మాటలతోనే చేయదు. అది చెప్పుల మాటనే తీయగా చేసేది మనకు 1 రూపాయి పని చేయదు. ఆయన చేయడు. దొంగ 1 రూపాయి చేయడు. పాలన ఎట్లా అనిపిస్తుంది? గెలవగానే మేము లంక ఉండామని వచ్చిన ఆయన. లంక బింకల బంగారం ఉందేమో, దిగిపోయి ఇల్లు పెట్టుకుందామో తిందామో చూసాడు. అన్ని ఖాళీ ఉన్నాయంట. బంగారం కాసేపట్టి వాళ్ళు పనిచేస్తారు రైతులకు. ఆయనకి ఎటుపోయి బంగారం కావాలి, ప్లాసలు కావాలి. రైతులకు రుణమాఫీ చేస్తాము, రైతు బీమా ఇస్తాము, రైతు బంధు ఇస్తాము. రైతు బంధు ఇంతవరకు కదలేము. మాకు ఇంతవరకు రూపాయి కదలేదు. మాకు ఉన్నది 1 ఎకరం గుంట, ఇంతవరకు రూపాయి లేదు. ఎవరికో ఉన్నోనికి వేస్తున్నాడు. ఆయన దగ్గర శివశగిరి చేసినానికి ఆయనకి వేస్తున్నాడు. శివశగిరి చేయడానికి వేస్తలేడు. మేము కాంగ్రెస్ వాళ్ళము. మరి ఇంత ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి బీఆర్ఎస్ ముందు, మరి అప్పుడు ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఏ సుఖం ఉంది? వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అన్ని కొట్లాడలు పంచాయతీలే ఉంటాయి. మా మండలానికి పోతే ఎంఆర్ వాళ్ళే, సిఐ వాళ్ళే, అంతా వాళ్ళే. మా చోటు పేదలు పోతే బయటలు పడాలి, దూరం జరగాలి, కుర్చీగా కూర్చోవద్దు. అసలు పాలన మళ్ళీ తెచ్చిండు ఈయన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన మళ్ళీ చూపిస్తుండు. కాంగ్రెస్ పాలన ఎక్కడికి ఎట్లా చేసిండు అసలు పాలన మళ్ళీ చూస్తుండు. పేదోళ్ళను మొత్తం ఏంటి వంకిలా కూడా చేస్తున్నాడు. ఎన్టీ రామారావు వచ్చినాక తెలివికి వచ్చినాం, ఆడికెళ్ళి కేసీఆర్ వచ్చాక ఇంకా తెలివికి వచ్చినాం. ఇప్పుడు మొత్తం మళ్ళీ కసాయి పాలన తెచ్చిండు. కేసీఆర్ అంతా అప్పుల రాష్ట్రం చేసి ప్రజలను మోసం చేసినట్టుగా. కేసీఆర్ దమ్ముండేది అప్పు చేసిండు. ఉత్తర దమ్ముడు నువ్వు అప్పు చేసి చూపి ప్రజలు ఆదుకో. ఎందుకు వచ్చినావు సీటు మీదకి? ప్రజలు ఆదుకోనికి వచ్చినావు. ప్రజలు ఆదుకో. అప్పు చేయి, నువ్వు అప్పు చేయి. నీ ఇంకొచ్చిన వాడు తీరుస్తాడు, నువ్వు తీరుస్తావా? నువ్వు చేయవు అప్పులు, నువ్వు కోట్లు అప్పు చేస్తావు, మేము చూస్తూనే ఉంటాం. అదే కేసీఆర్ వస్తాడు, నీకు గుణపడని చెప్తాడు ఆయన. మీ పేరేం పేరు? ఎక్కడ ఉంటావు? జైతారం. ఏంది మరి రుణమాఫీ సంగతి ఏంది? వాళ్ళేమో అయిపోయింది అంటావు. పోతే అయితే లేవు. వాళ్ళ బ్యాంకులో అడిగితేనేమో మాకే తెలుసు, ఆడ పోయి వ్యవహారం అడుగు, వాళ్ళ వీళ్ళని అడుగు, వాళ్ళని అడుగు అని చెప్తున్నారు. వీళ్ళని ఎవరితో అనుకోవాలి మేము?
అగ్రికల్చర్ ఆఫీసర్ దానికి పోతే ఆ కాయిదాలు ఈ కాయిదాలు అంటారు. ఆ కాయిదాలు తెస్తే కాయిదాలు మళ్ళీ రాని తిరగరా. నీకు లోన్ ఎంత ఉంది? 2 లక్షలు 2 లక్షలు కరెక్టే ఉంది, ఎక్కువ ఏం లేదు. ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే ఉంది, విశ్వనాథ్ పేరు మీదే ఉంది. కానీ మరి అటు ప్రభుత్వం ఏమో అయిపోయిందంటా ఉంది, మరి నువ్వేమో కాలేదంటా ఉంది. ఏమైందని అడిగినా కాంతి అయిందంటమ్మా, ఇప్పుడు కాంతి కాలేదంటావు. అయితేనా ఏమంటారు మరి? ఆ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు కాలే ఆడపోయి అడుగు అంటారు. మాకు తెలియదు అంటారు. ఆ ఎంఆర్ఓ అడగాలంట, ఎంఆర్ఓ తాను అడగాలంటుండ్రు. ఎంఆర్ఓ తానికి పోతే 2-3 సార్లు కాగితాలు అది తీసుకొని పోతే వాడికి ఊళ్ళోకి వస్తాం, మీటింగ్ పెడతాం, మా మేడం వస్తుంది, ఆడ చేస్తాం, ఆడ ఇస్తాం అంటారు. ఆడు లేరు ఇది. మరి ఇప్పుడు 9 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, సో ఎట్లా అనిపిస్తుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది మాకైతే ఎట్లా తెలుస్తలేదు. అది లేదు ఇది లేదు, రుణమాఫీ లేదు, అవి అన్నీ ఏం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు కూడా రైతు బంధు పంట కూడా ముందే వేసేది. మేడంకి 2500 అన్నాడుగా. అన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తాడు. పెన్షన్ వస్తుందా నీకు? పింఛన్ లేదేం లేదు, పింఛన్ కూడా ఏమొస్తలేదు. ఏం చెప్తావు మరి ఆ ప్రభుత్వానికి? మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకేం చెప్తాం? ఇక చేసి సబ్బు ఆటు ఊకుంటున్నాం, ఏం చెప్తాం? తిరిగి సబ్బు చాలా అయింది, సబ్బు ఆటు ఊకుంటున్నాం, ఏం చెప్పాలి ఇంకా? కానీ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి కదా, మరి మళ్ళీ వస్తారుగా ఓట్లు వేయమని. సర్పంచ్లు వస్తారు, ఊళ్ళో సర్పంచ్లు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? సర్పంచ్ ఓట్లకు కూడా వచ్చి అడుగుతారుగా. మళ్ళీ వాళ్ళు సర్పంచ్లు అడుగుతారు, వాళ్ళు రారుగా. వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాం. రుణమాఫీ చేస్తాను. నా పేరు శైలు. కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? అసలు ఒక గమనిక ఏంటంటే, ప్రతి అన్నంలో ఉంటాము. ఎంక పొలాలకు బాటు ఉండాలి, బాటు ఇవ్వాలి ఖచ్చితంగా. ముందు నేను ఇవ్వను అనేది పొరపాటు. అది దాన్ని గవర్నమెంట్ లో దాన్ని పాస్ చేయాలి. వెనక సైడ్లకు ఇప్పుడు ప్రతి ఇల్లు రోడ్డుకి ఏముండదు. ఇంకా ఇల్లు కూడా బాట కావాలి. పొలాలకు కూడా సేమ్ అదే టైప్ లో గవర్నమెంట్ దానికి పాస్ చేయాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో 6 గ్యారెంటీలు అమలు చేసినామంటా ఉంది, రుణమాఫీ 2 లక్షలు అయిపోయింది అంటా ఉంది. మరి ఏంది మరి నీకేమైనా అయిందా? మనకైతే అయ్యింది. రుణమాఫీ 35,000 తీసుకున్నా, 35,000 అయింది. ఇక కొంతమంది కాలేదంట. 2 లక్షలు కాలేదు. 2 లక్షలు కాలేదు. ఇంతకుముందు 2,50,000 ఉండే, 50,000 కట్టించుకోరు. 2 లక్షలు చేసినాము. చేయాలి కదా, చేయాలి. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి పాలన? ఎట్లా అనిపిస్తుంది? చేస్తే బాగానే ఉంటది కానీ చేస్తలేడు, అదే ఉంది. అర్థమైతలేదు అది. అంతే అంతే. 6 గంటల పరిస్థితి ఏంది? 6 గంటల పరిస్థితి ఏంది? కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు, అంతే. ఎవరు మీది? ఫార్మసిటీ రోడ్ ఇచ్చాడు, మా పొలాలు పోతున్నాయి, చాలా పొలం పోతున్నాయి. దాని ఏమి ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే సర్వే చేస్తారు. ఏమి ఇచ్చేది తెలియదు. ఏమి ఇస్తే బాగుంటది అనుకుంటున్నా? మాకు రోడ్ పెద్దగా చేస్తుంటారు, చిన్నగా చేసుకొని మాకు వాళ్ళ పొలాలు కొంచెం ఉంటే బాగుంటది, చేసుకుంటామని అడుగు. మాకు 2 ఎకరాలు ఉంటే మొత్తం పోతుంది, దాన్ని ఏం చేయాలి? అది ఒకటే. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం ఏం చక్కగా కనిపిస్తలేదు. చూద్దాం, ఇంకా ఏముందో అంటారు కానీ ఏం కరెక్ట్ అయితే కనిపిస్తలేదు. చూస్తామంటారు, ఏం చేస్తారో చూద్దాం. మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు కూడా వస్తాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. టైం దాకా ఏం చేస్తారు ఇంకా చూసి అంతే మరి. అంతే కదా. నిజంగా ఎలక్షన్ పెట్టిల్లు అనుకో, ఇప్పుడు అన్న అంటున్నట్టు, ఏంది మరి ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇక్కడ ఇప్పుడైతే పరిస్థితి అయితే ఏం పెద్దగా కనిపిస్తలేదు. ఎక్కడ సైడ్ లేదు, అంతా ఇటు అటే ఊరు, అంతే అంతే ఉంది. అంతే.